ఆడ మనిషి అయినా మగాడైనా. ఎండమావిలో నీళ్లు దాహం తీరవు. ఎండమావి నీళ్ళ మడుగులా కనపడింది కానీ తీరా ఆడకపోతే దాహం తీరదు. నేను చెబుతున్నా, నువ్వు 10 మందిని మార్చినా నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా. నువ్వు 20 మందిని మార్చినా తృప్తి దొరకదే పిచ్చిదానా. దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ. ఇది వాస్తవం, ఇది జీవితం. కానీ ఏం చేద్దాం? పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు. ఈ మెసేజ్లకే, ఈ చాటింగ్లకే. నిన్ను చూడక అసలు ఉండలేకపోతున్నామా, నిన్ను చూడకుండా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నామా. అసలు మర్చిపోలేకపోతున్నాను మా, నిన్ను చచ్చిపోదాం అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే. ఒరే ఏమో మెలికి తిరుగుతాను, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు? చావు నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. రే అడిగిద్దాగు ఎన్ని రోజులు నీ చంపడం ఆగు. మగోడికైనా మూడిద్ది, ఆడ మనిషికైనా మూడిద్ది. పాపం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదురా నాయనా. పాపం ఎప్పుడు రక్త కన్నీళ్ళే గారికిచ్చిద్ది. చేసేటప్పుడు అసలు ఏం అర్థం కాదు. కళ్ళు బైర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు. మంపు వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. తంతే ఒక తన్ను దిమ్మ తిరిగి కనపడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కానీ నిర్లక్ష్యం చేశారు కొంతమంది. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళు సుఖపడుతుందేం లేదు. వీళ్ళ ఏడుపులు మరి తల్లిదండ్రి ఏడుపు, కట్టుకున్నోడు ఏడుపు, కన్నోళ్ళు ఏడుపు, కట్టుకున్న దాని ఏడుపు, ఇంతమంది ఏడుపులు తగిలి వాళ్ళు ఎట్ట సుఖంగా బతుకుతారండి నాకు అర్థం కాదు. ఏ పక్క నుంచి సుఖంగా బతుకుతారు? శాపం వెంటాడింది కదా. బతకరు సుఖంగా, బతుకుదాం అనుకుంటారు. బాధ్యతలు నిర్లక్ష్యం చేసి పోయిన జీవితాలన్నీ శాపగ్రస్తమై కన్నీళ్లమయమైపోయాయి. కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేయదు, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి.